గుడ్ మార్నింగ్. అబ్బా, ఈ చలికాలంలో ఇలా ఎండలో నిల్చుంటే ఎంత బాగుంది అసలు. మీరు కూడా నిల్చుంటారా ఎండలో? నాకైతే డాన్స్ కూడా చేయాలనిపిస్తుంది తెలుసా. డింగు 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 డియో. ఈ లోడు మొత్తం ఇసుకే ఉంది. నేను ఇప్పుడు అటు సైడ్ వెళ్ళాలంటే ఎలా చెప్పండి ఫ్రెండ్స్? ఇసుక మీద నుండే వెళ్ళాలి. మళ్ళీ నేను ఇసుక తొక్కాననుకో, మా అమ్మ దగ్గరికి వచ్చి మీకు ఇటు ఇసుక మొత్తం తొక్కిందని చెప్తాను. ఏంటో వీళ్ళు. అమ్మయ్యా, ఏంటి తాత ఇక్కడే ఉన్నాడా? తాత, ఇప్పుడు నేను ఇసుక తొక్కింది చూచావా? చూశాను కదా. వాళ్ళకి చెప్తావా ఏంటి? నేను చెప్పను తల్లి. థాంక్స్ తాతయ్య. తాత, జుట్టు దువ్వుకుంటావా నువ్వు? దువ్వుకోవాలంటే జుట్టు ఉండాలి కదమ్మా. అవును కదా, చాలి చాలి. కీటమ్మా, నిన్ను అమ్మమ్మ పిలుస్తుంది చూడు. తులసి, అన్నం తిన్నావా? తిన్నానమ్మమ్మ. ఏం కూర చేసింది మీ అమ్మమ్మ? పప్పు చాలు. కాదులే, మీ అమ్మమ్మ చికెన్ వండిందని మాకు తెలుసు. మళ్ళీ మేము అడుగుతామో ఏమో అని పప్పుచారని చెప్తున్నావు కదా? ఏ కాదమ్మమ్మ, నిజంగానే పప్పు చాలు చేసింది. చికెన్ తెస్తా అని చెప్పింది, నేనే వద్దన్నాను. ఇదిగో తులసమ్మ, మేము దీపావళికి బూరెలు చేశాం. తిను, చాలా బాగుంటాయి. ఇప్పుడు అమ్మమ్మ ఇవ్వగానే తీర్చుకున్నామనుకో, అచ్చలు బాగుండదు. కొద్దిసేపు అయ్యాక తీర్చుకుందాం. వద్దులే అమ్మమ్మ, మా అమ్మ ఎవ్వరు ఏమిచ్చినా తీర్చుకోవద్దని చెప్పింది. మీరే తినండి. ఇవి చాక్లెట్లో బిస్కెట్లో కాదమ్మా, తినొద్దని చెప్పడానికి. ఇవి పండుగకు చేసిన బూరెలు, బాగుంటాయి. ఏమో అమ్మమ్మ, మళ్ళీ తీర్చుకున్నాక మా అమ్మ ఏమంటదో ఏమో. వద్దులేండి. సరే, ఇన్నిసార్లు అడుగుతున్నా కూడా వద్దంటున్నావు కదా, ఇవ్వండిలే. ఇవ్వదా? మనం ఒకటనుకుంటే ఇంకోటి జరిగేలా ఉందేంటి? అమ్మమ్మ, బూలెలు చెక్కలతో చేసావా, బెల్లంతో చేసావా? బెల్లంతోనే చేశానమ్మా. బెల్లంతో అంటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఓహో, అమ్మమ్మ, నువ్వు మా అమ్మమ్మ ఏ వంటలు చేసినా చూపలుగా ఉంటాయి తెలుసా. వంటలే అంత చూపలుగా ఉంటే బూలెలు ఇంకెంత బాగుంటాయో. ఎంత బాగుంటేందమ్మా, నువ్వు వద్దన్నావు కదా. అమ్మమ్మ సీరియస్గా తీసుకున్నట్టుంది. ఇవ్వమ్మమ్మ, తీర్చుకుంటాను. నువ్వంత ప్రేమతో ఇస్తున్నావు. నీ కూర్చొని తీసుకుంటాలే. తీసుకో కృష్ణ. హాయ్, ఎన్ని బూలెలు, మొత్తం నాకే. ఏంటి తాత నన్ను అలా చూస్తున్నాడు? కొంపదీచి నేను దచలాకు ఒక్క అప్ప కూడా ఇవ్వనన్నది గుర్తొచ్చిందా ఏంటి? నేను ఇక్కడే కొద్దిసేపు ఉంటే ఖచ్చితంగా తాతకు గుర్తొస్తుంది. అప్పుడు బూలెలన్నీ తీసుకుంటాడు. ఏం చెయ్యాలి ఇప్పుడు? తాత, నేను ఈ బూలెలు మా ఇంటికి వెళ్ళి తింటాను. ఇక్కడ అందరూ చూస్తున్నారు, మళ్ళీ నాకు దిష్టి తగులుతుంది. అవునవును, అది కూడా నిజమే. సరే తల్లి, ఇంటికి వెళ్ళి తిను. కీటు తల్లి, నాకు బాయ్ చెప్పవా? బాయ్ బాయ్ తాతయ్య. బూరెలు కింద పడతాయో ఏమో కృష్ణ, నేను రానా? వద్దు వద్దు తాతయ్య, నేను జాగ్రత్తగానే తీసుకుపోతా. నువ్వు అక్కడే ఉండు. అమ్మమ్మ, అమ్మమ్మ, తొందరగా రా. ఏమైంది తల్లి? ఇగో బూరెలు తీసుకొచ్చా. అమ్మో, తాత వస్తున్నాడు. తొందరగా ఇంట్లో పెట్టమ్మమ్మా. ఇటివ్వురా,